ESG laboratory. So for the first time India's first ESG laboratory. So ESG lab. So let us discuss in detail. So Maharashtra CM Devendra Fadnavis inaugurated India's first ESG lab in Mumbai. So ESG అంటే ఏంటి మనకు ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్. సో ఇక్కడ ESG అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ని ఫస్ట్ టైం ఇక్కడ ముంబై, సో మహారాష్ట్ర గుర్తుకు రావాలి. సో వీటి ఉపయోగం ఏంటో చూద్దాం. ల్యాబ్ ఇన్ ముంబై అర్జింగ్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ ఏ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై క్లైమేట్ చేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో స్టూడెంట్స్కి వీళ్ళు ఏంటి అంటే క్వాంటమ్ కంప్యూటింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లైమేట్ చేంజ్ వీటిపైన ప్రభావాన్ని వీళ్ళు నేర్చుకోవాలి అని చెప్పేసి, సో వాటి గురించి వీళ్ళు స్టూడెంట్స్ నేర్చుకోవాలని ఒక ఉద్దేశంతో ఇండియాస్ ఫస్ట్ ESG ల్యాబొరేటరీ ఎక్కడ రావడం జరిగింది, ముంబైలో రావడం జరిగింది. అర్జింగ్ ద స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ ఏ ర్యాపిడ్లీ ఎవాల్వింగ్ వరల్డ్ ఇన్ఫ్లుయెన్సెస్ సచ్ యాజ్ క్లైమేట్ చేంజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ మూడు పైన మనకు ఫోకస్ చేయాల్సింది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, క్లైమేట్ చేంజ్. సో ప్రపంచాన్ని ప్రస్తుతానికి నడిపిస్తున్నది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వీటిపైన సరైన అవగాహన ఉండాలి అని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన ఒక ల్యాబొరేటరీ, దాన్ని మనం ESG ల్యాబొరేటరీ అంటున్నాం, ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబొరేటరీ ఇన్ ముంబై, మహారాష్ట్ర. సో వాతావరణ మార్పు, కృత్రిమ మేధస్సు మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ప్రభావితమైన వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి సిద్ధం కావాలని విద్యార్థులను కోరుతూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబైలో భారతదేశపు మొట్టమొదటి ESG, సో దాన్ని ఏమంటున్నాం ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. సో ఇక్కడ ఏంటి ESG ల్యాబొరేటరీ ఇన్ ముంబై. సో ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇది ఒక సూపర్లేటివ్.